మీ ఇంట్లో పక్షులు గూళ్ళు పెడుతున్నాయా? అది శుభమా లేక అశుభమా? తెలుసుకోకపోతే కష్టాలు తప్పవు. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీ ఇంట్లో పక్షులు గూడు కట్టాయా, అది శుభమా లేకపోతే అశుభమా అని మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా? ప్రకృతి మనకు అనేక సంకేతాలను ఇస్తుందని, అందులో పక్షుల పాత్ర చాలా కీలకమని పండితులు చెబుతున్నారు. కొన్ని పక్షుల గూళ్ళు అదృష్టాన్ని, శ్రేయస్సును తెస్తే మరికొన్ని దురదృష్టాన్ని, ఇబ్బందులను సూచిస్తాయి. ఏ పక్షుల గూళ్ళు ఇంట్లో ఉండటం మంచిది, వేటిని అశుభంగా పరిగణించాలి? ఈ విషయాన్ని తెలుసుకోకపోతే కొన్నిసార్లు అనుకోని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ వీడియోలో ఆ వివరాలన్నీ తెలుసుకుందాం. ప్రకృతి మన జీవితం గురించి అనేక సంకేతాలను ఇస్తుంది. వీటిలో పక్షుల పాత్ర చాలా ముఖ్యమైనది. అనేక సంస్కృతులలో పక్షులు మంచి చెడు శక్తులకు ప్రతీకగా భావిస్తారు. అందుకే చాలామందికి ఇంట్లో పక్షులు గూడు కట్టడం మంచిదా కాదా అనే సందేహం ఉంటుంది. ఈ విషయంలో పండితులు ఏమి చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పక్షుల గూళ్ళు అత్యంత శుభం. ఇంట్లో పక్షులు గూడు కట్టడం కొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కొందరు దీన్ని శుభంగా భావిస్తే మరికొందరు అశుభంగా చూస్తారు. కొన్ని పక్షులు ఇంట్లో గూడు కట్టడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ముఖ్యంగా పిచ్చుక, పావురాల గూళ్ళు చాలా మంచివిగా భావిస్తారు. పిచ్చుక గూడు సుఖశాంతులు, సంపదలకు సూచన. ఇంట్లో పిచ్చుక గూడు కట్టడం ఆ ఇంట్లో నివసించే వారికి అత్యంత శుభప్రదం. ఏ ఇంట్లో అయితే పిచ్చుక గూడు కడుతుందో అక్కడ సుఖ సమృద్ధి నెలకొంటుందని, ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుందని, మరియు దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందని నమ్ముతారు. పిచ్చుకలు తమ గూడు కోసం ఎంచుకునే ప్రదేశం సురక్షితమైనదిగా, మంచి శక్తితో కూడినదిగా భావిస్తాయి. అందుకే ఒక ఇల్లు పక్షులకు ఆశ్రయం ఇస్తే అది అక్కడ ఉన్న సానుకూల శక్తికి సంకేతంగా పరిగణించబడుతుంది. ఇకపోతే పావురం గూడు ధన లాభానికి సంకేతం. ఇంట్లో పావురం గూడు కట్టడం ఆ ఇంట్లో నివసించే ప్రజలకు ధన లాభానికి సంకేతం. పావురాన్ని లక్ష్మీదేవి భక్తురాలుగా భావిస్తారు. అందుకే ఇంట్లో పావురం గూడు కట్టడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఏ ఇంట్లో అయితే పావురం గూడు కడుతుందో అక్కడ ధనం మరియు శాంతి నిలిచి ఉంటాయని నమ్ముతారు. ఇంట్లో పక్షులు గుడ్లు పెట్టడం అదృష్టానికి సూచన. ఇంట్లో ఏదైనా పక్షి గుడ్లు పెడితే అది అదృష్టాన్ని తెస్తుంది. దీన్ని శుభశకునంగా భావిస్తారు. ఆ ఇంట్లో శ్రేయస్సు పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు మానసిక శాంతి లభిస్తుంది. అంతేకాకుండా ఆర్థిక ప్రయోజనాలు కూడా లభించే అవకాశం ఉంటుంది. అయితే గబ్బిలం గూడు దురదృష్టానికి ప్రతీక. గబ్బిలాలు కూడా ఇంట్లో గూళ్ళు కడతాయి, కానీ గబ్బిలం గూడు కట్టడం అపశకునంగా పరిగణించబడుతుంది. ఇంట్లో గబ్బిలం గూడు ఉంటే అది దురదృష్టానికి సంకేతం. గబ్బిలాలు బలహీనమైన సంకల్పానికి ప్రతీకగా భావిస్తారు. ఇంట్లో గబ్బిలాలు ఉండడం వల్ల కుటుంబంలో తేడాలు, గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. గబ్బిలాలు చీకటితో ముడిపడి ఉన్న జీవులు కాబట్టి వాటి ఉనికి ప్రతికూల శక్తులకు సంకేతం అవుతుంది. తేనెటీగల గూడు అభివృద్ధికి ఆటంకం. ఇంట్లో తేనెటీగల గూడు కట్టడం కూడా శుభ సంకేతంగా పరిగణించబడదు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో తేనెటీగల గూడును వెంటనే తొలగించాలి. ఏ ఇంట్లో అయితే తేనెటీగల గూడు ఉంటుందో అక్కడ అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు పెరగవచ్చు. ఇంట్లో తేనెటీగల గూడు అభివృద్ధికి ఆటంకం మరియు ప్రతికూల శక్తుల ప్రభావానికి సంకేతంగా పరిగణించబడుతుంది. గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం పండితులు, జ్యోతిష్య నిపుణులు, శాస్త్రాలు చెప్పిన విషయాల ఆధారంగా మాత్రమే. అయితే దీనికి ఎలాంటి శాస్త్రీయ నిరూపణ లేదని పాఠకులు గమనించాలి. మీరు దీనిని ఎంతవరకు నమ్ముతారనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.